హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నవరాత్రుల్లో 3వ అవతారమైన శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణ విశిష్టత కోసం, అలాగే అన్నపూర్ణాదేవికి ఏ రంగు చీర ధరించాలి, ఏ పూలతో పూజించాలి, ఏ నైవేద్యాలు సమర్పించాలి, ఏ శ్లోకాలు పఠించాలి, వీటితో పాటుగా పార్వతీదేవి అన్నపూర్ణాదేవిగా ఎలా మారారు, అలా మారి ఆది భిక్షువు అయిన శివునికి ఎందుకు భిక్షను ప్రసాదించి కాశీ అన్నపూర్ణాదేవిగా ఎలా మారారు, ఈ మొత్తం కథ కూడా ఈ వీడియోలో అయితే చెప్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీకు. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక్క చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అక్టోబర్ 5వ తారీఖు 2024 నవరాత్రుల్లో 3వ అలంకరణ ఎంతో ప్రాధాన్యత ఉన్న అలంకరణ అండి. సృష్టిలో ప్రతి ప్రాణికి ఆహారం అవసరం. ఈ ఆహారంను ప్రసాదించే దేవి అన్నపూర్ణాదేవి. అమ్మవారి అవతారాల్లో 3వ అవతారం అన్నపూర్ణాదేవి అండి. నిన్న గాయత్రీదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు నేడు అన్నపూర్ణాదేవిగా భక్తులకు కనిపిస్తారు. ఆశ్వయుజ మాస శుక్లపక్ష తదియ రోజున కొన్ని ప్రాంతాల్లో అమ్మవారిని కూష్మాండదేవిగా కూడా పూజిస్తారండి. అయితే విజయవాడలో కనకదుర్గమ్మ అమ్మవారిని మనం శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. సకల ప్రాణకోటికి జీవనాధారం అన్నం అండి. ఆది భిక్షు అయిన ఈశ్వరునికే భిక్ష పెట్టిన తల్లి అన్నపూర్ణాదేవి. అందుకే ఇవన్నీ సృష్టి పోషకురాలు అని అంటారన్నమాట. ఒక చేత్తో అక్షయ పాత్ర, ఇంకొక చేత్తో గరిట పట్టుకొని సకల జీవరాశుల ఆకలి తీరుస్తుందండి అన్నపూర్ణాదేవి. ఇక ఈరోజు ధరించవలసిన రంగు వచ్చేసి గంధం కలర్ అండి. అలాగే పువ్వులు, మల్లెపూలు, పొగడు పూలను పెడితే చాలా మంచిది. దాంతోపాటు నైవేద్యాలు దద్దోజనం, కొబ్బరన్నం పెడితే చాలా మంచిదండి. ఇక పఠించవలసిన శ్లోకాలు వచ్చేసరికి శ్రీ అన్నపూర్ణాదేవి అష్టకం లేదా అన్నపూర్ణాదేవి అష్టోత్తరం అండి. ఏది కాని వాళ్ళు శ్రీ అన్నపూర్ణి దేవియే నమః అని కూడా అనుకున్నా చాలా మంచిది. కోటి కోసం కోటి విద్యలు అంటూ ఉంటారు కదండి. అంటే మనం ఏం చేసినా సరే మన కడుపు నింపుకోవడానికే కదండి. ఆహారం లేనిదే మనం ఏమీ చేయలేము. మన జీవనాధారాన్ని కూడా మనం బ్రతకలేము. అలాంటి అన్నాన్ని ప్రసాదించి శ్రీ అన్నపూర్ణాదేవిని పూజించడం వల్ల మనకి మేధాశక్తి పెరుగుతుందండి. ఆకలి దప్పికలు ఉండవు, సమయస్ఫూర్తి పెరుగుతుందండి. అలాగే మధుర భాషణం కూడా పెరుగుతుంది. జీవితంలో అన్నానికి లోటు అంటూ ఉండదండి అన్నపూర్ణాదేవిని పూజించడం వల్ల. ఇక పార్వతీదేవి అసలు అన్నపూర్ణాదేవిగా ఎలా మారిందో ఆ కథనైతే ఒక్కసారి చూద్దాము. దక్షయజ్ఞం తర్వాత సతీదేవి మనకి పార్వతీదేవిలా జన్మిస్తుందండి. ఈశ్వరుణ్ణి పెళ్లి చేసుకోవాలని చాలా కోరుకుంటుందన్నమాట. అప్పుడు తపస్సు చేసుకుంటున్న ఈశ్వరుణ్ణి ఆరాధిస్తుంది. కానీ శివుడు మాత్రం పార్వతీదేవిని అసలు పట్టించుకోకుండా తపస్సులోనే ఉండిపోతారన్నమాట. దానివల్ల దేవతలందరూ కూడా మన్మధుడిని సహాయం అయితే కోరుతారండి. మన్మధుడు శివునిపై పుష్పబాణం ప్రయోగిస్తాడండి. ఫలితంగా శివుని యొక్క ధ్యానం చెదిరిపోతుంది. ఆగ్రహం చెందిన శివుడు మన్మధుడిని భస్మం చేస్తాడండి తన 3వ కన్నుతో. ఇక శివుడు మళ్ళీ వేరే ప్రదేశానికి వెళ్ళి తపస్సు చేసుకోవడం మొదలు పెడతాడు. ఇంతలో బాధపడుతున్న పార్వతీదేవి దగ్గరికి నారదముని అయితే వస్తారండి. నారదముని చెప్తారన్నమాట, తల్లి పరమశివుడు భిక్షాటన చేస్తున్నాడు, నువ్వు కాశీక్షేత్రం వెళ్ళి అక్కడ ప్రతి భక్తునికి అన్నదానం చేస్తూ అందరి మన్ననలు పొందు. ఏదో ఒక రోజు పరమశివుడు కూడా నీ దగ్గరికి వచ్చి భిక్షాటన చేస్తారు, అలా మీ ఇద్దరు కలుసుకుంటారు అని చెప్తారు. సో అదే పనిగా అమ్మవారు కాశీక్షేత్రం వెళ్ళి అందరికీ అన్నదానం చేస్తూ అన్నపూర్ణాదేవిగా మారి మన్ననలు పొందుతున్న సమయంలో పార్వతీదేవి దగ్గరికి ఒకరోజు భిక్షాటన కోసం పరమశివుడు వస్తాడు. భిక్షకు వచ్చింది తన భర్తే అని తెలిసి చెయ్యి పట్టుకుంటుంది పార్వతీదేవి. అంతా అర్థమైన శివుడు పార్వతీదేవియే మళ్ళీ అన్నపూర్ణాదేవిగా మారిందని గ్రహించి తనని స్వీకరిస్తాడు. ఇలా కాశీలో అన్నపూర్ణాదేవిగా పార్వతీదేవి, కాశీ విశ్వేశ్వరుడుగా మహాశివుడు పూజలు అందుకుంటున్నారు. ఇప్పటికీ కూడా కాశీలో అన్నపూర్ణాదేవి అందరి ఆకలి తీరుస్తుందని అందరి నమ్మకం. ఇక సాయంత్రం పూజ చేసుకునే వారు కూడా అమ్మవారికి ఒక పండో పాలో ప్రసాదించి బాగా దండం పెట్టుకుంటే ఎలాంటి ఆకలి దప్పికలు ఉండవని అందరి నమ్మకం అండి. చూసారు కదండి 3వ రోజు అవతార విశిష్టత. అన్నపూర్ణాదేవి ఆశీస్సులు అందరికీ అందాలని కోరుకుంటూ మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అంతవరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.